ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 11/8/2025 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రవణ మాసము, బహుళ పక్షము, విధియ ఉదయం 10:32 వరకు ఉండి తదుపరి తదియ ప్రారంభమవుతున్నది. శతభిష నక్షత్రం మధ్యాహ్నం 12:58 వరకు ఉండి తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 6:01 నుంచి 7:34 వరకు, తిరిగి రాత్రి అనగా రేపు తెల్లవారుజామున 4:13 నుంచి 5:44 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:46 నుంచి 1:37 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:18 నుంచి 4:09 వరకు. వర్జము రాత్రి 7:04 నుంచి 8:35 వరకు. రాహుకాలం ఉదయం 7:22 నుంచి 8:59 వరకు. సూర్యోదయం 6:01 సూర్యాస్తమయం 6:41. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు సానుకూలవంతమైన ఫలితాలే కనబడుతున్నాయి. వృత్తి ఉద్యోగాదుల లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ విని శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతువి వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా మంచి లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో మంచి అభివృద్ధి. వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. వస్తులాభం, వాహన యోగం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు, శుభకరమైన సంతాన వార్త, ఇలా అనేక రకాల ఆనందాది అదృష్టయోగాలుగా పరంపర చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగాదుల లాభం. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధి. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడా అభివృద్ధి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతువి వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. రాజకీయ రంగంలో మంచి అనుకూలవంతమైన శుభస్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు అభివృద్ధి. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ వ్యాపార లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి అభివృద్ధి. విద్యా, ఉద్యోగంలో చాలా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. మంచి అభివృద్ధిని పొందుకునేటువంటి శుభయోగాలు. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగంగా చెప్పవచ్చు. వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో పాల్పంచుకునే అవకాశాలు. ఆర్థిక అభివృద్ధి, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం. ఈరోజు మీకు పండగ వాతావరణం చెప్పబడుతుంది. 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కూడా అదృష్ట యోగమే. సువర్ణ, వజ్ర, ఆభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, విద్యాలాభం, ఉద్యోగ లాభం, శుభవార్తా శ్రవణం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, కుటుంబ వ్యక్తులతో అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాలు, ఆస్తి పెంపకాలు, సోదరుతో మైత్రి, కోర్టు వివాదాలు సమసిపోవడం, మాతాపితృల సౌఖ్యం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు. సినిమా రంగంలో అభివృద్ధి. కళాకారులకి, క్రీడాకులకి లాభాలు. రాజకీయ రంగంలో కూడా అనుకూలత. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, స్వర్ణకార వ్యాపారస్తులకి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. ఫార్మా, సిమెంటు,
ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. ఆర్థిక అభివృద్ధి బలంగా ఉండడం వల్ల రుణ విమోచనం, శత్రు బాధ నుంచి ముక్తి కలగడం, ఉద్యోగంలో అభివృద్ధి, అనుకున్న చోటికి బదిలీలు, విదేశాల్లో కూడా స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి. వీరంతా మీకు ఆనందకరమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ప్రమాద హేతువు జన్మజాతకం తప్పకుండా చూయించుకోండి. తగిన పరిహారాలు చేసుకోండి. భగవద్గీత పారాయణ చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం, అలాగే గురుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం మంచిది. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో ఇబ్బందులు, తడబాట్లు, గొడవలు, ఘర్షణ, చికాకు. రాజకీయ రంగంలో అవివేకంతో మాట్లాడడం వల్ల నష్టాన్ని పొందుకోవడం, కళాకారులు, క్రీడాకారులు మోసపోవడం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం మీకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా అప్రమత్తంగా ఉండండి. విదేశాలకి ప్రయాణం మంచిది కాదు. అయ్యో గురుగారు మేము వెళ్లాల్సిందే తప్పదు అనుకున్నప్పుడు 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం తప్పకుండా చేయించుకోండి. జన్మజాతకాన్ని చూయించుకోండి. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు. వ్యక్తిగతమైనటువంటి ప్రయాణాలు నష్టాన్ని కలిగిస్తాయి. అంటే మీరు సొంతంగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లే ప్రయత్నం చేయకండి. అతివేగము, మద్యపాన సేవనం ప్రమాదం. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు, కళాకారుల, క్రీడగా ఇబ్బంది, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం మీకు బెంచ్ మీదకి మారే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యా నష్టం, ఉద్యోగ భంగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు నష్టం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా ఇబ్బంది. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లె వారికి ఇబ్బంది. రైతన్నులు కూడా మోసపోయే అవకాశాలు, నకిలీ విత్తనాల బెడద ఎక్కువగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. భగవద్గీత పారాయణ చేసుకోండి. ఈరోజంతా మీకు వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగం, రోగనాశనం, శస్త్రచికిత్స ఏదైనా ఉంటే కూడా సంపూర్ణంగా అనుకూలంగా ఉండడం, ఉద్యోగంలో మార్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. కొత్త ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి, అనుకున్న చోటికి బదిలీలు, విదేశాల్లో ఉద్యోగ లాభం. విద్యార్థులకి స్వదేశంలో, విదేశాల్లో లాభాలు ఉన్నాయి. వీసా సంబంధ సౌలభ్యం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశాలు. వ్యాపార పరంగా సినిమా రంగంలోనూ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలో మంచి అనుకూలవంతమైన శుభయోగాలు. ధనధాన్య వృద్ధి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ప్రశాంతమైన జీవనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అద్భుతమైన శుభయోగాలు. మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలు కూడా మంచి పంట లాభాన్ని పొందుకునే అవకాశాలు, ప్రశాంతమైనటువంటి శుభజీవనం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగము, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవచ్చు, ఇవ్వాల్సినటువంటి ధనం తిరిగి ఇచ్చే అవకాశం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి అద్భుతం, ఊహించినటువంటి ధనలాభం, రావాల్సిన ధనం రావడం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, కుటుంబ సౌఖ్యం, కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగం అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, ప్రశాంతమైనటువంటి వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ అనుకూలత, ఉద్యోగంలో ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభవంతమైన స్థితి. ఇది చాలా మంచి అదృష్టవంతమైన శుభజీవనంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి శుభయోగము,
ధనలాభము, శుభవార్తా శ్రవణము, వివాహ యోగము, సంతాన యోగము, ఆశించినటువంటి వ్యక్తులతో మంచి పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు. మంచి లాభసాటి వ్యవహారం, పెద్దల మాట వినడం, పెద్దలు చెప్పినటువంటి వివాహ యోగ్యత, సంతాన లాభం, అలాగే ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకునే అవకాశం కూడా బలంగా కనబడుతుంది. చాలా మంచి అదృష్టాది ఆనంద శుభయోగాల పరంపర, ప్రశాంతమైన వాతావరణంగా చెప్పబడుతుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత. రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మినపగుండు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల ధనయోగం. యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనే అవకాశం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, బంధుమిత్రుల సమాగం, అనుకూలవంతమైన ఆర్థిక లాభాలు, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి అనుకూలమైనటువంటి వ్యాపార వృద్ధి. రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారులకి, క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు. ఆర్థికాభివృద్ధి, శత్రునాశనం, కుటుంబ సౌఖ్యం, ఆనందకరమైన ప్రయాణం, విదేశాల్లో కూడా సుస్థిర స్థానాన్ని పొందుకునే అదృష్టయోగం. ఈరోజు చాలా మంచి ఆనందకరమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి పట్టిందల్లా బంగారమే. వృత్తి ఉద్యోగాది లాభం. ఒకవేళ మొన్న కానీ ఏదైనా ప్రాంగణ నియామకాల్లో పాలు పంచుకున్నట్టయితే తప్పకుండా మీకు 2 లేదా 3 కంపెనీలో ఉద్యోగం వచ్చే అవకాశం. నిర్ణయాత్మక ధోరణి, అంటే ఏది తీసుకోవాలి, బెటర్ ప్యాకేజ్ ఏమిటి, ఎందులో సులువుగా ఉంటుంది అని చూసుకోగలిగే అవకాశం మీకు బాగా ఉంటుంది. అంటే మంచి ఉద్యోగ లాభం, ఉద్యోగంలో అభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచ్ ఉద్యోగం ప్రయత్నం వెళ్ళడం, ఆన్సైట్ ఆపర్చునిటీ, విదేశాలు ఉన్న వారికి తప్పక వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం, కళాకారులకి, క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో అభివృద్ధి చాలా బాగా కనబడుతోంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి అనుకూలవంతమైన స్థితి. రైతులందరికీ కూడా మంచి పంట లాభాలు, పూలు పలుగు లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. ఈ రోజంతా మీకు కలిసి వచ్చే అదృష్టయోగం చెప్పబడుతుంది. కుటుంబ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, మిత్రుల వల్ల కానీ ధనయోగము, ఉద్యోగ లాభము, ప్రయాణ సౌఖ్యం పొందుకునే శుభతరుణం. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మంచి ఆర్థిక వ్యవస్థ, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా అనుకూలత, కళాకారులకి, క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల మంచి లాభాలు, రుణ విమోచనం, రోగనాశాన్ని పొందుకోవచ్చు. కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆత్మీయుల కలయిక, సోదర మైత్రి, మాతాపితృల సౌఖ్యము, ఆస్తి పంపకాల లాభాలు. రాజకీయ రంగంలో కూడా మంచి అభివృద్ధి, సినిమా రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి లాభవంతంగా ఉండబోతోంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం. శత్రునాశనం, మిత్రలాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం పొందుకుంటారు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు అభివృద్ధి. మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు.
లాభాలు రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి పదంగా కనబడుతోంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకునే అవకాశాలు. జూదము లాటరీలలో కూడా అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం. వస్తు లాభం, వాహన యోగం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాలు కూడా స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశాలు. మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అదృష్ట యోగం. శుభవార్త తప్పకుండా వింటారు. ఈ రోజు మీకు ఊహించినటువంటి ఒక శుభ సంఘటన జరిగే అవకాశం, ఒక మంచి వ్యక్తితో పరిచయం, నూతన వ్యాపారానికి నాంది పలికే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు చాలా మంచి అదృష్టవంతంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి ఆత్మస్థైర్యం, మంచి వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బావుతూ వారికి మంచి అనుకూలవంతమైన ప్రయోజనాలు. వస్తు లాభం, వాహన యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభం. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారం అభివృద్ధి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలత. ఈవెంట్ వారికి, బోర్బావుతూ వారికి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపార అభివృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం. ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, సంతాన యోగం. అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, పదార్థాలకు కూడా మంచి లాభాలు. ఆర్థికాభివృద్ధి, ఆనంద యోగం, వస్తు వాహన సౌలభ్యం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం. విదేశీ ప్రయాణం అనుకూలంగా ఉండబోతుంది. వీసా సౌలభ్యాన్ని పొందుకుంటారు. ఈరోజు మీకు శుభయోగంగా చెప్పబడుతోంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. వాహన ప్రమాదం పొంచి ఉన్నది, తస్మాత్ జాగ్రత్త. మద్యపాన సేవన చేశారా, మీకు ఏమాత్రం అనుకూలంగా లేదు, ప్రమాదం తీవ్రత ఉంటుంది, జాగ్రత్త. ఒంటరి ప్రయాణం మంచిది కాదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా లంచగొండులుగా పట్టిపడే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగం బెంచ్ మీదికి మారవచ్చును. కుటుంబ పరమైన చికాకులు, అనవసరమైన ఆస్తుల గురించి గొడవలు, చికాకులు, కోర్టు వరకు మీ సమస్య వెళితే ఈ 20 ఏళ్లలో మీకు తప్పకుండా ఈ పరిష్కారం అయ్యే అవకాశం లేదు, జాగ్రత్త. పెద్దవాళ్ళు కూర్చొని మీరే కూర్చొని ఘర్షణ లేకుండా సమస్యను పరిష్కరించుకుంటే మంచిది, లేదా ఇబ్బందులు పడే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో నష్టాలు పొందుకోవడం. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మేనేజ్మెంట్ నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మార్కెట్ కూడా నష్టం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల నష్టపోయే అవకాశాలు. రాజకీయ రంగంలో కూడా అవమానాలు. సినిమా రంగంలో నష్టం. కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది. తొందరపాటు నిర్ణయాలు, ఇతరుల మీద ఆధారపడడం, పూచికత్తుగా సంతకాలు చేయడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. చేనేత, వస్త్ర, దర్జీ కార్మికులకు నష్టాలు. రైతన్నులు కూడా కష్టకాలం. మత్స్యకారులకి ఇబ్బందులు. సముద్రంలోకి చేపల వేటకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపల వేటకి ఇబ్బంది. ఎల్ఐసి, మెడికల్, గృహిణి మార్కెట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి ఇబ్బందికర వాతావరణం, అవమానాలు ఎక్కువగా ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. భగవద్గీత పారాయణం 7 నుంచి 14 అధ్యాయాలు చదవండి. శనిగ్రహ అష్టోత్తరం, శుక్రగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఎవరికైనా గొడుగు, చెప్పులు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. వీలైతే శివాలయంలో అభిషేకం చేయించుకోవడం ఇంకా ఉత్తమం. జన్మ జాతకాన్ని తప్పకుండా చూయించుకునే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. తగిన పరిహారాలు చేసుకోవడం మీకు శుభకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 6:36 నుంచి 9:06 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.